పల్నాడు జిల్లా సాగర్ ఏపీఆర్జేసీలో విద్యార్థుల గ్యాంగ్ వార్ జరిగింది. సినీ ఫక్కీలో విద్యార్థులు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో 4 విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల మధ్య గొడవ జరగ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కళాశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవలో ఉండి ఉన్నారా లేకపోతే దాంట్లో మీరు ఇతను పెండింగ్ మీద దెబ్బతింది అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎవరు కాలేజీ గురించి ఏంటి దెబ్బతింటున్నారు పల్నాడు జిల్లా సాగర్ ఏపీఆర్జేసీలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. సినీ ఫక్కీలో విద్యార్థులు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల మధ్య గొడవ జరగ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కళాశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి, ఏంటి అప్డేట్స్? అంటే ఏమన్నా ఈ నెల 7వ తేదీన అక్కడ అయితే మాత్రం ఆ విద్యార్థులకు సంబంధించి వెల్ఫేర్ పార్టీ అనేది జరిగింది. వెల్ఫేర్ పార్టీ జరిగిన సందర్భంలో జూనియర్ ఇంటర్, అదే విధంగా సీనియర్ ఇంటర్, అంటే ఏపీఆర్జేసీ స్కూల్స్ తో చాలా ప్రతిష్టాత్మకమైంది ఏపీలో. అక్కడ సీటు రావటమే చాలా గొప్పగా కూడా భావిస్తూ ఉంటారు. అటువంటిది ఆ ఏపీఆర్జేసీ స్కూల్స్ కి సంబంధించి వెల్ఫేర్ పార్టీ జరిగింది 7వ తేదీన. 7వ తారీఖు జరిగిన సందర్భంలో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విద్యార్థుల మధ్య కొంత గొడవ అనేది జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ సర్ది చేయడంతో అప్పుడు ఆ వివాదం అయితే సమసిపోయింది. తర్వాత నిన్నటి రోజు అయితే మాత్రం వాళ్ళు భోజనం చేస్తున్నటువంటి సమయంలో, నైట్ టైం భోజనం చేసిన సమయంలో పరస్పరం కూడా గత 7వ తారీఖు జరిగినటువంటి ఏదైతే వివాదం ఉందో ఆ వివాదానికి సంబంధించి ఒకరినొకరు కూడా దూషించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఒక్కసారిగా కూడా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఒకళ్ళపై ఒకళ్ళు అయితే మాత్రం దాడులు చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాళ్లతో తీవ్రమైన దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఇంటర్ కి చదువుతున్నటువంటి శ్రీనివాస్ నాయక్, వెంకటేశ్వర్లు, అదేవిధంగా చంద్రశేఖర్ అనేటువంటి 3 విద్యార్థులకు అయితే తీవ్ర గాయాలు తగిలి తెలుసుకున్నటువంటి కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే మాత్రం అక్కడికి రావటం, సిబ్బంది రావటం, అదేవిధంగా కూడా వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి నాగార్జున సమీపంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ తరలించారు. అయితే ఈ శ్రీనివాస నాయక్ మాత్రం తీవ్రంగా కూడా కంటికి ఎడం పక్కన గాయాలైనటువంటి నేపథ్యంలో అతను అయితే మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.